మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇక చివరికి అయిపోయింది. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని అద్దుగో ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడింది. ఇప్పుడు మొత్తం వినండి ఒకసారి. ఈ మాటలు విన్న వీరు శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్తున్నాను నేను, మారు మనసు గాని పొందకపోతే చెప్పొచ్చల్లే మాకు చాలా మంది చెబుతున్నారు. ఎన్నో కూటాలు పెట్టారు, ఎన్నో మాటలు చెప్తున్నారు, ఎన్నో ప్రసంగాలు చేశారు, మేము ఎన్ని ఆదివారాలు పోయామనుకుంటున్నా చెప్పొచ్చో మాకు చాలా చెప్పారు పాయో అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి ఫలాలు ఫలించినటువంటి ఒక చెట్టుని అన్ని ఏం చేస్తున్నాడంటే గొడ్డలతో నరికివేసి అగ్నిగుండంలో వేస్తానని మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ నుంచి ఉంటావు నువ్వు ఈ భూమి మీద? 20 ఏళ్ళు వచ్చినాయే, 30 ఏళ్ళు వచ్చినాయే, 40 ఏళ్ళు వచ్చినాయే, 50 ఏళ్ళు వచ్చినాయే, నీకు 60 ఏళ్ళు వచ్చినాయే, నీకు ఇంకెప్పుడు నువ్వు బాప్తిజం పొందుతావు? నీ హృదయాన్ని ఎప్పుడు మార్చుకుంటావు? దేవుడికి ఎప్పుడు ఇస్తావు? ఇన్ని సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, ఇంతగా దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. నువ్వు ఇంకెప్పుడు ఆయన వైపు తిరుగుతావు? నువ్వు కలిసి చనిపోతే ప్రేమ దేవుని వల్లరా నిత్యం మండే అగ్నిగుండానికి వారసుడైపోతావే. ఆలోచన రావట్లేదా? నీ కుటుంబం ఒకవేళ చనిపోతే, నీ కుటుంబంలో వ్యక్తులు చనిపోతే ప్రేమ దేవుని వల్లరా వాళ్ళు నిత్యం మండే అగ్నిగుండానికి పాత్రలు అవుతారే. నువ్వు నేను రక్షించబడి ఇక్కడ వచ్చి కూర్చున్నావు. ఇంకెంతమంది బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారు? అందరూ పొందుకున్నారు కదా దేవుని కృపతోటి. దేవునికి మహిమ కలిగిన గాక. ఒకవేళ బాప్తిజం పొందకపోయింటే దేవుడు ఎన్ని రోజే మనతో మాట్లాడుకున్నాడు. ఇది అనుకూలమైన సమయము, మీరే రక్షణ దినము. మీ దగ్గరలో ఉన్న దైవజన్ను సంప్రదించండి. మీరు చక్కగా బాప్తిజం ఇస్తాడు. దేవుడు రక్షణకర్తగా పాత్రలుగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామండి? మనము ఎందుకు వచ్చుంటాం? ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామంటే నేను ఒక చిన్న విషయం చెప్పేసి నేను ముగించడానికి ఇష్టపడతా. మొట్టమొదటిగా మానవుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో నేను చూపించా. స్టార్టింగ్ లో దేవుడు కలుగు చేశాడు. దేవుడు ఆ నాసికాంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు అని చెప్పాను. అట్టి విధంగానే మళ్ళా దేవుడు ఇంకేం చేశాడంటే, దేవుడు భూమి మీదకి వచ్చి ఎలా అయితే ప్రాణం పెట్టాడో అట్టి విధంగానే మానవుడైన మనం ఏం చేయాలంటే యేసు వలే పరిశుద్ధతను మెయింటైన్ చేసుకుంటూ, నిర్దోషత్వాన్ని మెయింటైన్ చేసుకుంటూ, నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొంది తర్వాత ఏం చేయాలంటే దేవుని క్రియలు చేసి ప్రార్థన చేసుకొని, దేవుని పరిచయం చేసి, దేవుని చిత్తానుసారంగా నడిచి, యేసయ్య అప్పు చెప్పాడు చూడండి ఆత్మ తండ్రికి. ఏమని అప్పు చెప్పుకుంటాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అదండి చనిపోయేటప్పుడు ఇలాంటి రోషం ఉండాలి. చనిపోయేటప్పుడు అలాంటి రోషం ఉండాలి. అయ్యో చనిపోతున్నావే, అయ్యో అయిపోతుందే, అయ్యో అయిపోయింది, ఏం కూర్చుకున్నావు, ఏం తెచ్చుకున్నావు, ఏ రోజు చేసేవే, అన్నీ ఏమైపోతాయి. ఆ దిగులు కాదు. ఇదిగో ఈ ఆత్మ, ఈ దేహము, ఈ ఆత్మని కప్పు చెప్తున్నానయ్యా, తీసేసుకో. ప్రేమైన దేవుని వల్లరా నా యేసు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సీరియస్గా తీసుకోకపోతే ఈ మాటలు గొడ్డలతో నరకివేయబడినట్లు ఏళ్లతో పాటు పెకిలించి వేయబడతావు. నువ్వు అగ్నిగుండంలో వేయబడతావు. నమ్మి బాప్తిజం నుండి రక్షించబడతారు. దేవుడు నిన్ను బలమైన పాత్రగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇంతటితో నా మాటలు ముగిస్తాను. చిన్నమాట